మహాభారతం దీని గురించి మనం ఎన్నిసార్లు విన్నా సరే విన్న ప్రతిసారి కూడా ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాం అనేటటువంటి ఆలోచన మనలో ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు మహాభారతం అంతా చెప్పాలనే ఉద్దేశంలో రాలేదు, కానీ అందులో ముఖ్య ఘట్టమైనటువంటి పద్మవ్యూహం గురించే మాట్లాడడానికి వచ్చారు. సో అసలు ఏంటి పద్మవ్యూహం? ఈ పద్మవ్యూహంలో అభిమన్యుడు మాత్రమే చిక్కుకోవడానికి గల కారణాలు ఏంటి? అసలు ఈ పద్మవ్యూహం ఎందుకోసం రచించారు? సో యాక్చువల్లీ వ్యూహాలు అనేవి ఎందుకు రచిస్తారంటే, సో అవతల ఉన్నటువంటి సైన్యం మన దగ్గర ఉన్నటువంటి సైన్యం కన్నా ఎక్కువ మంది ఉంటే, సో ఈ వ్యూహం ద్వారా త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా తక్కువ మంది జనాభాతో అవతలైనటువంటి సైన్యాన్ని ఓడించాలన్న ఉద్దేశంతో ఈ వ్యూహాలు అనేవి పండుతారు. బట్ యాక్చువల్గా వ్యూహాలు అనేవి చాలానే ఉన్నాయి. క్రౌంచ వ్యూహం, శృంగాటక వ్యూహం, మండలార్థ వ్యూహం అని ఇలా చాలా వ్యూహాలే ఉన్నప్పటికీ ఎందుకని పద్మ వ్యూహాన్ని ఈ కురుక్షేత్రంలో ఉపయోగించారు? అసలు ఈ పద్మ వ్యూహం అంటే ఏంటి? అసలు ఈ పద్మ వ్యూహంలో ఛేదించడం ఎంత మందికి తెలుసు? అండ్ అందులో అభిమన్యుడు చిక్కుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇలా ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్ ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. అండ్ లేట్ చేయకుండా కురుక్షేత్ర యుద్ధంలోకి వెళ్ళిపోదాం రండి. నా పేరు శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. ముందుగా మహాభారత కురుక్షేత్ర యుద్ధం తెలుసుకునే ముందర మామూలుగా అసలు ఈ పద్మ వ్యూహం అంటే ఏంటన్న ఒక చిన్న విషయం తెలుసుకుందాం. పద్మ వ్యూహం అంటే ఇస్ నథింగ్ బట్ 7 సర్కిల్స్ గా ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉంటారో సో వీళ్ళందరినీ ఒక 7 సర్కిల్స్ గా అమరుస్తారనమాట. సో వీళ్ళు లోపల తిరుగుతూ ఉంటారు. సో ఎవరైనా సరే బాణాలు ప్రయోగించినా సరే, ఇన్ కేస్ ఎదురుగా ఉన్నటువంటి సైనికుడికి బాణం తగిలినా సరే అతను లోపలికి దగ్గరికి వెళ్లే లోపల ఇంకో సైనికుడు ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తాడనమాట. సో ఈ విధంగా సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ సైనికులు చనిపోయినప్పటికీ ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ సర్కిల్ అలా తిరుగుతూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే లోపల ఉండేటటువంటి మెయిన్ క్యాండిడేట్ ఆ 7 వలయాల లోపల ఉండేటటువంటి ఎవరైతే ఉంటారో సో వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉన్నట్టు అర్థం అనమాట. సో అందువల్ల దీన్ని ఎలా ఛేదించాలి అంటే కేవలం దీని గురించి ఈ పద్మ వ్యూహం గురించి తెలిసినటువంటి వ్యక్తులు కేవలం 9 మాత్రమే. అందులో మొదటిది అర్జునుడు, రెండవది శ్రీకృష్ణుడు, 3 శ్రీకృష్ణుడి కొడుకైనటువంటి ప్రద్యుమ్నుడు, ఇక వీరందరికీ గురువైనటువంటి ద్రోణాచార్యుడు. కేవలం కురుక్షేత్రంలో ఉన్నటువంటి ఈ 9 మాత్రమే ఈ విషయం తెలుసు. ఇందులో మనగా చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు ముందరగానే చెప్తాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో యుద్ధంలోనైతే నేను చేయబెట్టను, అసలు యుద్ధంలో ఎక్కడ కూడా ఒక ఆయుధం పట్టుకోనని శ్రీకృష్ణుడు ముందరే చెప్తాడు. ఇక ప్రద్యుమ్నుడు ఆబ్వియస్లీ యుద్ధంలో అసలు పాల్గొననే లేదు. సో కేవలం పద్మవ్యూహాన్ని ఛేదించే వాళ్ళలో కేవలం 2 మాత్రమే కురుక్షేత్రంలో ఉంటారు. అందులో మొదటిది అర్జునుడు, రెండవది ద్రోణాచార్యుడు. సో వీరిద్దరు మాత్రమే ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొంటారు. అండ్ వీరితో పాటు పద్మవ్యూహం తెలిసినటువంటి మరో వ్యక్తి అభిమన్యుడు. సో అభిమన్యుడి గురించి కాస్త మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ ఏంటంటే ఈ మహాభారతం స్టార్ట్ అవ్వడానికి కొంతకాలం ముందరే దేవతలందరూ కూడాను ఈ విధంగా ఒక ద్వాపర యుగంలో జరిగేటటువంటి ఒక అధర్మాన్ని ధర్మయుద్ధంతో గెలవటానికి ఈ విధంగా ఒక్కొక్క అవతారం ఎత్తి భూమి మీదకి వెళ్తారు. సో అందువల్ల చాలా మంది కూడాను చంద్రుడి కొడుకైనటువంటి వర్చస్ని కూడా భూమి మీదకి ఏదో ఒక అవతారంలో రమ్మని చెప్తారు. బట్ వర్చస్ అంటే చంద్రుడికి చాలా ఇష్టం. సో అందువల్ల ఏంటంటే నా కొడుకును వదిలి నేను ఉండలేనని చెప్తారు. మొత్తం మీద దేవతలందరూ బతిమలాడేసరికి ఏంటంటే వర్చస్ని భూమి మీద పంపించడానికి నేను ఒప్పుకుంటున్నాను, బట్ కేవలం ఒక 16 ఇయర్స్ మాత్రమే, కేవలం ఒక 16 సంవత్సరాలు మాత్రమే నేను నా కొడుకును వదిలి ఉండగలను, దానికి మించి ఒక్క రోజు కూడా నేను ఉండలేని మొత్తం మీద చంద్రుడు చెప్పడంతో సో ఆ మాటకి దేవతలందరూ కూడా ఒప్పుకుంటారు అనమాట. సో 16 సంవత్సరాలు ఎందుకన్న విషయాన్ని మీకు ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉంటుంది. సో ఈ విధంగా భూమి మీదకి వచ్చినటువంటి అభిమన్యుడు సుభద్ర గడుపులో ఉంటాడనమాట. సో ఒకసారి సుభద్ర అండ్ అర్జునుడు కూర్చొని మాట్లాడుకున్నటువంటి ఆ టైంలో అర్జునుడు చెప్తుంటాడు తను చేసినటువంటి వీరోచిత పోరాటాలు ఏవైతే ఉన్నాయో, తనకున్నటువంటి యుద్ధ కళలు ఏవైతే ఉన్నాయో, యాజ్ యూజువల్ వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి వాళ్ళ ముచ్చట్లో వాళ్ళు ఉంటారు. సో ఇలా మాట్లాడుకుంటున్నటువంటి టైంలో నాకు ఇవన్నీ తెలుసు అర్జున, సో ఇంతకంటే గొప్పగా ఏదైనా ఉంటే నాకు చెప్పండి అని సుభద్ర అడిగినప్పుడు అప్పుడు చెప్తాడనమాట, బాగా ఆలోచించి పద్మ వ్యూహం అని ఒక వ్యూహం ఉంది అనేసి ఆ వ్యూహం గురించి చెప్తూ ఉంటాడనమాట సుభద్రకి. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి కృష్ణుడు ఏం చేస్తాడంటే కేవలం లోపలికి ఎలా వెళ్ళాలి అనేటటువంటి విషయం చెప్తున్న టైం వరకు మాత్రమే ఉంచి దాని తర్వాత సుభద్రని పడుకొనేలా చేస్తాడు. బట్ లోపల ఉన్నటువంటి అభిమన్యుడు వింటూ ఉంటాడనమాట. సో అసలు లోపలికి ఎలా వెళ్ళాలి, పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలనే విషయం చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైతే అర్జునుడు వచ్చేసి బయటకి ఎలా రావాలనే విషయం చెప్పే టైంలో కృష్ణుడు అక్కడికి ఎంటర్ అవుతాడు. సో ఎంటర్ అయిపోయి సుభద్ర వెళ్ళి పడుకుంది, అసలు ఇటువంటి వీరోచిత పోరాటాలు వ్యూహాల గురించి ఆడవాళ్ళకి ఎందుకు చెప్తున్నాం అని సంథింగ్ అని చెప్పి మొత్తం మీద అర్జునుడు అక్కడ నుంచి లాక్కొచ్చేస్తాడు. సో మొత్తం మీద కృష్ణుడు వెరీ ఇంటెలిజెంట్, ఆ విషయం మనకి తెలియదు కాదు. సో ఎందుకన్న విషయం కూడా మనకి ఇప్పటి క్లారిటీ వచ్చేస్తుంటుంది. ఎందుకంటే చంద్రుడు 16 సంవత్సరాల కంటే ఎక్కువగా తన కొడుకును వదిలి ఉండలేడు. సో ఇలా ఉండాలంటే మొత్తం మీద లోపల ఉన్నటువంటి అభిమన్యుడు ఆ కథని వినకూడదు అనమాట. సో అందువల్ల కృష్ణుడు ఆ పని చేయాల్సి వచ్చింది. అండ్ దాని తర్వాత కొద్ది సంవత్సరాలకి ఈ విధంగా పాజకులు ఆడిన తర్వాత వనవాసంలో ఉండాల్సి వస్తుంది పాండవులందరూ. సో ఈ వనవాసంలో ఉన్నటువంటి టైంలో ఏంటంటే విరాట మహారాజు యొక్క కుమార్తెకి అర్జునుడు వచ్చేసి సంగీతం మాస్టర్ గా ఉంటారు. సో సంగీత మాస్టర్ గా ఉన్నటువంటి టైంలో ఈ విధంగా అభిమన్యుడు వచ్చి ఒకరోజు చెప్తాడనమాట, ఆ విరాట మహారాజు ఎవరైతే ఉన్నారో ఆ సభకు వచ్చి
వచ్చి అభిమన్యుడు వచ్చి మాట్లాడడం వల్ల అప్పుడు ఆ విరాట మహారాజుకి విషయం తెలుస్తుంది. సో ఇంతకాలం నా కూతురికి సంగీతం నేర్పించింది పాండవుల్లో ఒకడైనటువంటి అర్జునుడు అని. సో ఆ విధంగా ఆయన కిందకు వచ్చేసి మీరు ఎలా అయినా సరే నా కూతురిని పెళ్లి చేసుకోవాలంటారు. సో అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే తను నాకు శిష్యురాలు, సో ఎప్పుడైనా సరే గురువు వచ్చి శిష్యురాలు పెళ్లి చేసుకోకూడదు అనేసి ఉత్తర అనేటటువంటి ఆయన కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. సో అర్జునుడి కొడుకు అయినటువంటి అభిమన్యుడిని విరాట మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి ఉత్తరకిచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకు చేశారంటే ఫ్యూచర్ లో ఏ విధంగా అయినా యుద్ధం కానీ జరిగితే, ఎందుకంటే అప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది పాండవులకి కౌరవులకి మధ్య. సో ఖచ్చితంగా ఏదో ఒక రోజు యుద్ధం జరుగుతుంది కాబట్టి విరాట మహారాజు దగ్గర ఉన్నటువంటి సైన్యం మనకి ఏదో రోజు ఉపయోగపడుతుందని ఈ విధంగా సంబంధం కలుపుకోవడం జరుగుతుంది. సో మొత్తానికి ఇక మనం కురుక్షేత్రంలోకి వెళ్ళిపోదాం. సో కురుక్షేత్రం 10వ రోజు ఏంటంటే మహితాత్మ భీష్ముడు వచ్చేసి అంపశయ్య మీద పడుకొని ఉంటాడనమాట. అప్పటికే ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోయేటటువంటి వరం ఉండటం వల్ల సో అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడు ఎవరైతే ఉంటారో సో ఆయన అప్పటి వరకు కూడా కౌరవ సైన్యానికి సైన్యాధిపతిగా వ్యవహరిస్తూ ఉంటారు. సో ఆఫ్టర్ ఆయన తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే దుర్యోధనుడికి కర్ణుడి మీద ఎక్కువ నమ్మకం. సో అందువల్ల ఏంటంటే కర్ణుడికి సైన్యాధిపతి పదవిని స్వీకరించమని చెప్తాడు దుర్యోధనుడు. బట్ కర్ణుడు ఏం చెప్తాడంటే నేను ఇంకా అంత పెద్దవాడిని కాలేదు, సో మనకంటే పెద్దవాడైనటువంటి ద్రోణాచార్యులు ఇక్కడ ఉన్నారు, సో ఆయనకి పదవి ఇవ్వడం వల్ల కనీసం ఆయనకి మర్యాద ఇచ్చినట్టు ఉంటుంది. ఆయన ఇప్పుడున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ నైపుణ్య కళలన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ముఖ్యంగా కర్ణుడికి అర్జునుడు అంటే కోపం. సో ద్రోణాచార్యుడికి అర్జున్ని ఎలా ఓడించాలనేటటువంటి ఖచ్చితంగా ఆలోచనలు ఉంటాయి కాబట్టి సో సైన్యాధిపతిగా మన ద్రోణాచార్యుని నియమిస్తే మనకి మంచిదని దుర్యోధనుడికి సలహా ఇస్తాడు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే కరెక్ట్ గా ఈ 10వ రోజు రాత్రి ద్రోణాచార్యుడికి దుర్యోధనుడి పని అప్పగిస్తాడనమాట. ఆచార్యగా మీరే సైన్యాధిపతిగా కౌరవ సైన్యానికి ఇకపై ఎన్ని రోజులు యుద్ధం జరిగితే అన్ని రోజులు మీరేను సైన్యాధిపతిగా ఉండండి అని చెప్తారు. సో సైన్యాధిపతి ఇచ్చేసరికి ఏమైపోతుందంటే ద్రోణాచార్యుడికి సో నా మీద ఎంతో నమ్మకం తెచ్చేశాడు, నా మీద ఉన్నటువంటి గౌరవం తెచ్చేశాడు, నువ్వు పొంగిపోయినటువంటి ద్రోణాచార్య నీకైనా వరం కావాలంటే కోరుకొని అడుగుతాడు దుర్యోధనుడిని. అప్పుడు వెంటనే దుర్యోధనుడు నాకు ధర్మరాజు తల కావాలని కోరుకుంటాడు. సో ధర్మరాజు తల కావాలని కోరుకున్న వెంటనే ద్రోణాచార్యుడు అంతసేపటి వరకు ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉందో అది వెంటనే మొహంలో చెల్లిపోద్ది అనమాట. సో అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మాట ఇవ్వకూడదు, సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మాట ఇవ్వకూడదు అని. సో ఈ విధంగా ద్రోణాచార్యుడు ఏంటంటే మాట ఇచ్చేసాడు అనమాట ఏం వరం కావాలని. సో ధర్మరాజు తల కావాలి అనేసరికి సో అక్కడ ఉన్నటువంటి పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండగా నేను ధర్మరాజు తలను తీసుకురావడం చాలా కష్టం అంటే మీరు సైన్యాధ్యక్షుడు, మీరు పైగా ఆచార్యులు, మీరు ఇలా మాట్లాడడం సబబు కాదని చెప్తారు. సో మొత్తానికి 11వ రోజు కురుక్షేత్రంలోకి ఎంటర్ అవుతారు. సో ఆ టైంలో ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి వరుస పెట్టి ధర్మరాజు మీద బాణాలు విసురుతూనే ఉంటాడనమాట. ఆ బాణాల నుంచి తప్పించుకున్నటువంటి ధర్మరాజు ఏంటంటే తన రథాన్ని వెనక తిప్పి పారిపోతూ ఉంటాడు. సో అదే టైంలో అక్కడికి వచ్చినటువంటి అర్జునుడు తన అన్నని కాపాడుకునేటటువంటి విషయం పరంగా ద్రోణాచార్యుడికి ఎదురుగా నిలబడతాడు. సో అర్జునుడు వచ్చి నిలబడేసరికి ఏంటంటే ద్రోణాచార్యుడు కూడా ఒక అడుగు వెనక్కేస్తాడు అనమాట. ఎందుకంటే తన అన్న అంటే తనకు ఉన్నటువంటి ప్రేమ ద్రోణాచార్యుడికి చాలా క్లియర్ గా తెలుసు. సో అందువల్ల ఏంటంటే ఇటువంటి టైంలో యుద్ధం చేయడం కరెక్ట్ కాదని అప్పటికే ఆ టైంలో ద్రోణాచార్యుడికి అర్జునుడికి మధ్య చాలా బలమైన భీకరమైన యుద్ధం అయితే జరుగుతుంది. సో ఆ రోజు మొత్తం మీద మిస్ అవుతుంది. ఇక ఆ రోజు 11వ రోజు అయితే మొత్తం మీద ధర్మరాజుని అయితే ఓడించలేడనమాట. సో మొత్తానికి 12వ రోజు కూడా ఏంటంటే ప్లాన్ చేస్తారు. సో ఇదే విధంగా ఆ టైంలో కూడా పక్కన ఉన్నటువంటి అర్జునుడు ధర్మరాజు మీద ఒక్క బాణం కూడా పడకుండా ప్రతి బాణం వచ్చినటువంటి ప్రతి బాణాన్ని కూడా తిరిగి పంపించేస్తూ ఉంటాడు అనమాట. ఆయనకు ఉన్నటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని అస్త్రాలు వాడుతూ తన అన్నని కాపాడుతూ ఉంటాడు. సో ఆ రోజు కూడా మనకి ధర్మరాజు చెప్తాడు అనమాట అర్జునుడికి, సో అర్జున్ అయితే కరెక్ట్ కాదు, మనల్ని నమ్ముకొని మన సైన్యం చాలా మంది ఉంది, నువ్వు నా చుట్టుపక్కలే ఉంటే మన సైన్యం చాలా మంది చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, సో నువ్వు నన్ను వదిలి ప్రెసిడెంట్ నువ్వు వెళ్ళి మన సైన్యాన్ని కాపాడే పని చూడంటే అర్జునుడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. ఇంకా భీముడు, నకుల, సహదేవులు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు, నేను మిమ్మల్ని మీ చుట్టూనే ఉంటాను అన్నాయి అని చెప్పడంతో సో మొత్తం మీద ధర్మరాజు కూడా ఆ రోజు సైలెంట్ అయిపోతాడు. ద్రోణాచార్యుడు కూడా ఆ రోజు ధర్మరాజు చంపేటటువంటి అవకాశం రాలేదు. సో 12వ రోజు రాత్రి ఏమవుతుందంటే ఈ విధంగా దుర్యోధనుడు వచ్చి తిడతాడనమాట. అంటే ఇంటర్నెట్ తిట్టడం మీన్స్ ఇప్పుడు తిట్టేట్లా కాదు కానీ సో మీరు ఎందుకో కావాలని పక్షపాతం చూపిస్తున్నారు, అంటే మీకు ఎప్పటి నుంచో పాండవులు అంటే చాలా ఇష్టం, అందులో ముఖ్యంగా అర్జునుడు అంటే మీ ప్రియ శిష్యుడు కాబట్టి మీకు చాలా ఇష్టం, అందువల్లే ఇన్ని రోజులు మాట ఇచ్చి 2 రోజులు అయిపోతున్నప్పటికీ కూడాను ఇప్పటి వరకు మీరు ధర్మరాజు తలను తీసుకురాలేదని చెప్తాడు. సో అప్పుడు ద్రోణాచార్యుడు చెప్తాడనమాట, ఈ విధంగా అర్జునుడు పక్కన ఉన్నంతసేపు మనం ఏం చేయలేము, సో అర్జునుడిని కానీ దూరంగా తీసుకెళ్లారంటే నేను అట్లీస్ట్ ఏదైనా ట్రై చేయగలను చెప్తాడు. సో ఈ 13వ రోజు యుద్ధంలో ఏంటంటే ఈ సుశర్మ అండ్ సంసభక్తులు అనేటటువంటి వాళ్ళు అనరాని మాటలు అంటూ ఉండటం వల్ల సో ఆ సైన్యాన్ని తరిమే పనిలో బిజీగా ఉన్నటువంటి అర్జునుడు ఆ టైంలో కూడా మొత్తం మీద తన అన్నాన్ని కాపాడుకుంటూ ఉంటాడనమాట. సో ద్రోణాచార్యుడికి ఇంకా కుదరదు, అంటే ధర్మరాజు చంపే అవకాశం రాదు. సో మొత్తానికి 13వ రోజు రాత్రి చెప్తాడనమాట, సో ఈ విధంగా అర్జునుడిగా దగ్గర ఉన్నాడంటే నేను చంపడం కష్టం, సో మొత్తానికి ఒక వ్యూహం పన్నుదామని అప్పుడు చెప్పేటటువంటి మాటే పద్మ వ్యూహం.
సో ఈ పద్మ వ్యూహం ఏంటంటే ఇంత ముందర చెప్పినట్టు ఇవి 7 సర్కిల్స్గా ఉంటాయన్నమాట. సో 7 సర్కిల్స్లో ఒక సర్కిల్, మొదటి సర్కిల్లో సైనికులు ఉంటారు, రెండో సర్కిల్లో గజం అంటే ఏనుగులు ఉంటాయి, అండ్ మూడో సర్కిల్లో గుర్రాలు, అండ్ నాలుగో సర్కిల్లో ఈ మహారథులు ఎవరైతే వాళ్ళందరూ ఉంటారు, అండ్ ఐదో సర్కిల్లో మిగతా. ఈ విధంగా లోపల 7వ సర్కిల్కి వచ్చేసరికి ద మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారంటే శకుని, దుర్యోధనుడు, కర్ణుడు, జయద్రథుడు. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా లోపల ఉంటారనమాట 7వ సర్కిల్ లోపల. సో వీళ్ళందరినీ కొట్టాలని ఈ విధంగా ఒక వ్యూహాన్ని పన్నుతాడు అనమాట ద్రోణాచార్యుడు. సో ఈ వ్యూహం ఛేదించడం ఎవరికి వచ్చు అంటే అర్జునుడికి వచ్చు. సో అందువల్ల ఏంటంటే అర్జునుడిని ఎంత వీలైతే అంత దూరంగా తీసుకెళ్ళిపోమని చెప్తాడు. సో ఆ పని ఈ సుశర్మ సంశభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పని తీసుకుంటారనమాట. సో 14వ రోజు యుద్ధం మొదలైన వెంటనే ఈ విధంగా మిగతా సంశభక్తులు సుశర్మ సైన్యం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చి అర్జునుడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద వాళ్ళు అన్నటువంటి మాటలకి ధర్మరాజు కూడా వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయని చెప్పేసరికి మొత్తం మీద అర్జునుడు ధర్మరాజుని వదిలిపెట్టేసి ఆ విధంగా వెళ్ళడం మొదలవుద్ది అనమాట. సో వాళ్ళ వెనకాల వెళ్తాడు వాళ్ళని చంపడానికి. సో ఇక్కడ ధర్మరాజు ఒక్కడే ఉండిపోతాడు. సో ఈ టైంలో ఏంటంటే ఈ పద్మవ్యూహం పన్నడం ద్వారా సో విపరీతంగా బాణాలన్నీ వచ్చి పడుతుంటాయి అనమాట. సాధారణంగా ఈ బాణాలన్నీ అడ్డుకోగల శక్తి ఉన్నటువంటి అర్జునుడు ప్రెసెంట్ చాలా దూరంగా ఉన్నాడు ఆ యుద్ధ రంగానికి. సో అందువల్ల ఏంటంటే ఈ పద్మ వ్యూహాన్ని కానీ మనం కానీ ఛేదించకపోతే మన దగ్గర ఉన్నటువంటి సైన్యం అంతా చనిపోతారని ధర్మరాజు చెప్పడంతో సో ఇంకెవరు ఉన్నారు ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించడానికి ఎవరున్నారు అని అడిగినప్పుడు అక్కడ ఎవ్వరు ఉండరనమాట. సో ఆ టైంలో 16 ఏళ్ల వయసు ఉన్నటువంటి అభిమన్యుడు ఒక సింహంలా ముందరకు వస్తాడనమాట. సో ముందరకు వచ్చేసి నేను సాధించగలను, నేను దీన్ని ఛేదించగలను పెదనాన్న అంటాడు. కాకపోతే నాకు ఇందులో లోపలికి వెళ్ళడం మాత్రమే తెలుసు, బయటికి రావడం నాకు తెలియదు పెదనాన్న అని చెప్తే నువ్వు లోపలికి వెళ్ళు, మీ వెనకాల నేను ఉంటామని చెప్పి ఈ విధంగా ఆ పంచ పాండవులు మిగతా 4 ఎవరైతే పాండవులు ఉన్నారో ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు మేమందరం నీ వెనకాలే వస్తాం, నువ్వు జస్ట్ ముందర ఓపెన్ చేసుకొని తీసుకెళ్ళి గేట్స్ ఓపెన్ చేయని లోపలికి వస్తామని చెప్తారు. సో మొత్తానికి ఈ విధంగా ఏంటంటే 16 ఏళ్ళు ఉన్నటువంటి అభిమన్యుడు చాలా విరోచితంగా లోపల దిగి పోరాడే ప్రయత్నం చేస్తాడనమాట. సో ఈ విధంగా మొదటి వాళ్ళని ఛేదించుకొని లోపలికి వెళ్లే క్రమంలో సో వెనకాలే వస్తున్నటువంటి మిగతా 4 పాండవులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళ 4 జయద్రథుడు ఆపుతాడనమాట. సో జయద్రథుడికి మహాశివుడి దగ్గర నుంచి ఒక వరం ఉంటుంది. సో పాండవుల్లో 5 మందిలో ఒక అర్జునుని తప్ప మిగతా 4 ఒక రోజు నిలువరించగలిగేటటువంటి శక్తి జయద్రథుడికి ఉంటుంది. జయద్రథుడు ఎవరంటే కౌరవుల్లో 100 మంది అన్నదమ్ములకి ఉన్న ఏకైక ఒక్కగానొక్క చెల్లి దుశ్శల యొక్క భర్త అనమాట. సో జయద్రథుడికి ఈ విధమైనటువంటి ఒక వరం వల్ల అదే రోజు కరెక్ట్గా 14వ రోజు సో అభిమన్యుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మిగతా 4 అడ్డుకుంటాడు అనమాట జయద్రథుడు. సో ఈ విధంగా పద్మ వ్యూహం లోపలికి అభిమన్యుడు ఒక్కడే వెళ్తాడు. సో లోపలికి వెళ్ళినటువంటి అభిమన్యుడు ఏంటంటే భయంకరంగా పోరాటం చేస్తాడు. వెళ్ళింది ఒక్కడన్న విషయం ఆయనకు తెలుసు. సో అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని అన్నింటినీ కూడాను పటాపంచలు చేస్తాడనమాట. ఎంతమంది ఉన్నా సరే కొట్టుకుంటా పోతాడు అనమాట, తొక్కుకుంటా పోవాలంటారు కదా, లైక్ ఆ విధంగా వెళ్తాడు, ఎంతోమంది యుద్ధం చేస్తాడు. అండ్ అక్కడ ఉన్నటువంటి కర్ణుడు కానివ్వండి, శకుని కానివ్వండి, దుర్యోధనుడు కానివ్వండి, అండ్ ద్రోణాచార్యుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆయన మీద ఎన్ని బాణాలు వేసినా సరే వాటన్నింటినీ ఎదుర్కొని ఉంటాడు అనమాట. సో ఎవరు ఊహించలేదు ఒక 16 ఏళ్ల చిన్నపిల్లాడు ఈ లెవెల్లో యుద్ధం చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. సో ఆ టైంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ట్రై చేసినా సరే అభిమన్యుని కింద పడేయలేకపోతారు. సో అందువల్ల ఇతను మనం పడేయాలి అంటే మాత్రం ఇంకా తప్పదు, ఇంకా అధర్మం చేయాల్సిందే అనేసి ఉద్దేశంతో సో ఎవరైతే ఉన్నారో సో కర్ణుడికి చెప్పి వెనక నుంచి బాణం వేసి అభిమన్యుడి విల్లు ఏదైతే ఉందో దాన్ని విరగొట్టమని చెప్తారు. అండ్ అలానే పక్కన ఎవరైతే సారథులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తారనమాట ఆ రథాన్ని ఎలా అయినా సరే విరిచేయండి అని, ఇది కూడా ఎట్ ఏ టైం జరగాలి అని. ఎందుకంటే అక్కడ అభిమన్యుడు ఆ లెవెల్లో పోరాడుతున్నాడు అనమాట. సో ఎంతమంది వచ్చినా కొట్టేస్తున్నాడు, ఎంతమంది వచ్చినా బాణాలు వేస్తున్నాడు, అండ్ ఎన్ని బాణాలు వచ్చి పడుతున్నా తనకి కనీసం ఒక చిన్న గాయం కూడా కావట్లేదు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఆ రథం ఆ విల్లుగా నిరిచేసామంటే ఇంకా అతను ఈజీగా చంపేయొచ్చు అన్న ఉద్దేశంలో ఈ విధంగా దుర్యోధనుడు పడినటువంటి ఈ పన్నాగం ఏదైతే ఉందో దాన్ని అలానే అమలు చేస్తాడనమాట కర్ణుడు. సో వెనక నుంచి బాణంతో కొట్టేసరికి అభిమన్యుడి చేతిలో ఉన్నటువంటి విల్లు ఇరిగిపోతుంది, అండ్ అలానే రథం కూడా విరిగిపోతుంది. అండ్ కింద పడినటువంటి అభిమన్యుడు ఏం చేస్తాడంటే చేతిలో ఖడ్గాన్ని తీసుకొని మళ్ళీ వచ్చిన నరుక్కుంటూ పోతాడనమాట. సో అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో అండ్ అక్కడ ఉన్నటువంటి సారథులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ముఖ్యంగా మనం కానీ చూసుకున్నట్లయితే అశ్వత్థామ, కృప, శల్య, కృతవర్మ, శకుని, బృహత్సల, భూరిశ్రవ, సల, పౌరవ, విశ్లేషణ, కర్ణ, సో వీళ్ళందరినీ కూడాను కొట్టుకుంటూ అభిమన్యుడు వెళ్ళిపోతాడు అనమాట. అండ్ ఎంత మంది వచ్చినా సరే ఏ మాత్రం తగ్గకుండా ముందరికి వెళ్ళిపోతాడు. సో మొత్తానికి వెనక నుంచి ఏదో చేసి లక్ష్మణ కుమారుడితో యుద్ధం అనేది మొదలవుద్ది అనమాట. సో లక్ష్మణ కుమారుడితో యుద్ధమే చాలా భీకరంగా జరుగుతుంది ఆ ప్రాంగణంలో. సో ఆ యుద్ధంలో ఏంటంటే చాలా విరోచితంగా పోరాడతాడు అనమాట మన అభిమన్యుడు. ఆ టైంలో కూడా అతనికి ఖడ్గం పడే విధంగా చేస్తారు. సో ఇంకా రథం ఏదైతే ఉందో రథ చక్రం పట్టుకొని ఆ చక్రంతో యుద్ధం చేస్తాడనమాట అభిమన్యుడు. సో అయినప్పటికీ కూడా ఎక్కడ అంటే అన్ని దెబ్బలు ఒంటి నిండా గాయాలు ఉన్నప్పటికీ కూడాను ఎంతమంది వచ్చినా ఏ మాత్రం భయపడకుండా లోపల ఉన్న వాళ్ళందరితో కూడాను యుద్ధం చేస్తూ ఉంటాడు అభిమన్యుడు. అభిమన్యుడు చేసినటువంటి యుద్ధాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి కర్ణుడు, ద్రోణాచార్యుడు కూడా ఆశ్చర్యపోతారనమాట. కేవలం 16 ఏళ్ల వయసు ఉన్నటువంటి కుర్రాడు ఇంత విరోచితంగా పోరాడగలడా అనేటటువంటి ఆలోచనలో ఒక సంభ్రమాశ్చర్యం అంటారు కదా, సో ఆ విధంగా పడిపోతారనమాట వాళ్ళిద్దరు కూడాను. అండ్ లోపల అభిమన్యుడు ఒక సింహంలా తిరుగుతూ ఉంటాడు అనమాట. ఎంత మంది వచ్చినా సరే అందరిని చంపేసుకుంటూ వెళ్తుంటాడు. సో అయినప్పటికీ ఇక తప్పనిసరి పరిస్థితిలో ఇక
కపటంగా ఈ విధంగా ఒక వ్యూహాన్ని రచించినటువంటి శకుని ఈ విధంగా దుశ్శాసనుడి కుమారుడికి అభిమన్యుడికి ఒక యుద్ధం జరిగేలా చేస్తారనమాట. యుద్ధంలో చాలా విరోచితంగా పోడినటువంటి అభిమన్యుడు ఎవరైతే ఉన్నారో సో మొత్తం మీద యుద్ధంలో ఇద్దరు ఒకరి తల మరొకరు నరుక్కొని చనిపోవడం జరుగుతుంది. సో ఇది ఒక రకంగా ఉన్నటువంటి కథ. సో మరో కథగా మనం కానీ చూసుకున్నట్లయితే అభిమన్యుడు అంత విరోచితంగా పోరాడుతున్నటువంటి సమయంలో ఈ విధంగా మొత్తం మీద చేతిలో ఉన్నటువంటి రథచక్రాన్ని కూడా విరగొట్టేసినటువంటి దుర్యోధనుడు అండ్ మిగతా అధిరథులు ఎవరైతే ఉన్నారో అశ్వత్థామ లేదంటే శకుని దుర్యోధనుడు సో వీళ్ళందరూ కూడాను కింద పడిపోయినప్పటికీ కూడాను అభిమన్యుని ఎక్కడ వదలరు అనమాట. సో ఈ విధంగా కాళ్ళతో కొడుతూ విపరీతంగా అతని బాడీలోంచి ప్రతి పార్ట్లోంచి రక్తం వచ్చేలాగా కొడుతూనే ఉంటారు. సో ఇది చూసి జాలి కలిగినటువంటి కర్ణుడు ఎవరైతే ఉన్నారో సో అతనికి మరణం ఇచ్చేస్తే బెటర్ అని చెప్పేసి మొత్తం మీద వెనక నుంచి అభిమన్యుడిని కర్ణుడు పొడి చేసినట్టు మరొక కథగా ఉంది. సో మొత్తానికి 16 ఏళ్ల వయసు ఉన్నటువంటి అభిమన్యుడు పద్మ వ్యూహంలోకి వెళ్ళి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి చాలా మంది సైన్యాన్ని కూడా చంపేయడం జరుగుతుంది అనమాట. అంటే అర్జునుడు అక్కడ లేడు, పాండవులు అక్కడ లేరు, మిగతా నలుగురు పాండవులు కూడా సపోర్ట్ లేకుండా లోపలికి వెళ్ళినటువంటి అర్జునుడు చనిపోతాడని తెలిసినప్పటికీ కూడాను ఎక్కడా భయపడకుండా లోపల వీరోచితంగా పోరాడినటువంటి అభిమన్యుడి గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ టైంలో ఆయన చేసినటువంటి యుద్ధం అలాంటిదనమాట. సో ఇప్పటికే చాలా మంది అంటారు సగం తెలిసి ఎవరు పని చేయకూడదు అందుకు కారణం అభిమన్యుడే. సో అభిమన్యుడు కూడా సగం తెలిసి పద్మవ్యూహంలోకి వెళ్ళాడు, దాని తర్వాత అలా చనిపోయాడు అంటారు. బట్ సో లోపలికి వెళ్ళడం మాత్రమే తెలిసినటువంటి అభిమన్యుడు దాని తర్వాత ఆయన వెనకాల ఆయన పెదనాళ్ళు చిన్నాళ్ళు రాలేదని తెలిసినప్పటికీ ఎక్కడా వెన్నుచూపి పారిపోకుండా ముందర దిగి వీరోచితంగా పోరాడాడు అనమాట. సో అది మనం అభిమన్యుడి నుంచి నేర్చుకోవాల్సింది. ఇక పద్మవ్యూహంగా మనం కానీ చూసుకున్నట్లయితే ఈ పద్మవ్యూహానికి గల కారణం అభిమన్యుడు మళ్ళీ తిరిగి తన తండ్రి అయినటువంటి చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి అనమాట. సో స్టార్టింగ్ లో చంద్రుడు చెప్పాడు కదా 16 ఏళ్ల లోపలే నా కొడుకు మళ్ళీ నా దగ్గర రావాలని. సో ఆ పని జరగాలంటే ఆబ్వియస్లీ ఇంకా ఆ టైంలో అభిమన్యుడు చనిపోవాలి. సో ఇన్ కేసు ఎందుకు చిన్నప్పుడు కృష్ణుడు అలా కథని విననివ్వలేదు అంటే ఎందుకంటే కథ మొత్తం విన్నాడంటే అభిమన్యుడికి బయటకి ఎలా రావాలనే విషయం కూడా తెలిసిపోతుంది. సో ఇంకెట్టి పరిస్థితుల్లో అభిమన్యుడిని ఓడించే వాళ్ళే ఉండరన్నమాట. సో ఇక అతను చావు ఉండదు. సో అప్పుడు మళ్ళీ చంద్రుడికి ఇచ్చినటువంటి మాటని తప్పుకోవాల్సి వస్తుంది. సో అందువల్ల ఇచ్చిన ప్రతి మాట నెరవేరాలి అండ్ చేయాల్సినటువంటి ప్రతి కర్మ జరగాలి. కాబట్టి ఈ ధర్మ యుద్ధం చేసి కురుక్షేత్ర యుద్ధంలో ఈ విధంగా కొన్ని చాలా నష్టాల్లో అభిమన్యుడి మరణం కూడా ఒకటనమాట. సో ఇది పద్మవ్యూహం యొక్క పూర్తి కథ అండ్ అభిమన్యుడి యొక్క పూర్తి వీరోచిత పోరాటం. ఇక మీరు మహాభారతం గురించి ఇంకేమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా లేదా మహాభారతానికి సంబంధించి మీకు నచ్చినటువంటి ఏ ఇన్సిడెంట్ తెలుసుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మహాభారతానికి సంబంధించినటువంటి విషయాలే కాకుండా రామాయణానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.